ఏపీల అసెంబ్లీ అయితే చిత్రంగా నడుస్తున్నదుల్లా. ఏ అసెంబ్లీలోనైనా ఒక పాటోలు ఇంకో పాటోల మీద పంచులేస్తారు, కారడ్డాలాడతారు, కోపం అవుతారు, సవాల్ ఇసురుతారు. కానీ ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష పోలు లేరు కాబట్టి గసొంటి పంచులు కారడ్డాలు లేకుండా అయినాయి. కానీ గా పాత్రను చిన్న స్పీకర్ రఘురామసారి పోషిస్తున్నాడు. సభల సభ్యుల మీద పంచులు ఎత్తున్నాడు, కారడ్డాల మీద కారడ్డాలు ఆడుతున్నాడు. ఇక మరిగా మాటల ఆనిముత్యాలను ఓపారు చూసిరాపోండి. ఏది వదలవా? మొన్నే కదా డిస్కషన్ అయింది దీని మీద, గంట సేపు చర్చించాము టిడ్కో గృహాల మీద. సరే 1 minute కంప్లీట్ చేయాలి. అంతకు మొదలే మాట్లాడుకున్న టిడ్కో ఇండ్ల మీద మళ్ళా మాట్లాడనీకి నిల్చున్నాడు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సారు. గాదానికే గిట్ల కారడ్డమాడిండు చిన్న స్పీకర్ రఘురామసారు. ఇక అసెంబ్లీలో గ్రూపులు పెట్టకుండ్రి అని జర్రంత గట్టిగానే చెప్పిండు. వాళ్ళు పూర్తిగా కూడా విజ్ఞప్తి అండి, ఎక్కడికక్కడ గ్రూపులుగా మాట్లాడుకుంటున్నారు. దయచేసి తప్పనిసరి అయితే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. నరేంద్ర కుమార్ గారు బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. సభల మైకుల మాట్లాడాల్సిన లీడర్లు ఒక్క కాడ చేరికై ముచ్చట్లు పెడుతున్నారట. గందుకే ఏదన్నుంటే బయటికి పోయి మాట్లాడుకోన్రి, గిట్ల లోపట గ్రూపులు కట్టకుండ్రి అని గరమైండు. ఇక తాపతాపకు ఒకటే సమస్య మీద మాట్లాడకుండ్రి అని ఎమ్మెల్యేలకు ఆర్డర్ వేసిండు. డిస్కస్ చేసిన సబ్జెక్ట్ నే మళ్ళీ డిస్కస్ చేస్తా ఉంటే సభ ముందుకెళ్ళదండి. దయచేసి సభ్యులు ఏలెత్తటం మానేయండి. అంటే ఏలెత్తుతున్నారట. మేం మాట్లాడతామని గట్లెత్తకుండ్రి అని అనుకుంటానే ఇక నాకు సభ ఎట్లా నడపాలనో ఎరికే అని కూడా గట్టిగానే అరుచుకున్నాడు చిన్న స్పీకర్ సారు. క్వశ్చన్ అవర్ లో వెళ్తుంది. ఏం అడగాలో చెప్తున్నా, ఎందుకంటే అడగాల్సింది తప్ప అన్ని అడుగుతున్నారు. దయచేసి ఇది సభాపతికి సభ్యుడికి సంబంధించింది, ఎవరు ఇంటర్ఫేర్ కావద్దు. మా పని మమ్మల్ని చేయనివ్వండి, మాట్లాడండి. తమరు దయచేసి కూర్చోండి సార్, మేము కండక్ట్ చేసుకుంటాం. సభ ఎలా కండక్ట్ చేయాలో తెలుసు, సభ్యులతోనే మాట్లాడుతున్నాను. ఇక పంచాదిల్నే నా పేపర్ లీక్ అయినట్టున్నది అని లేచిండు పువ్వుపాటి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సారు. అధ్యక్ష, నా పేపర్ లీక్ అయిపోయినట్టుంది అధ్యక్ష. నేను ఏదైతే మాట్లాడదాం అనుకున్నామో గంటా శ్రీనివాస్ గారు మాట్లాడారు అధ్యక్ష. నీ అవ్వ ఈ కథ మంచిగున్నది పో. గీనేం మాట్లాడదాం అనుకున్నాడో గదే ముందుగల సైకిల్ పార్టీ గంటా శ్రీనివాసరావు సారు మాట్లాడిండట. సరే ఇక మాట్లాడదామని మాట్లాడుతుంటే నడుమిట్లా మాట్లాడిండు రఘురామ సారు. అయిపోయింది అధ్యక్ష. ప్రెసిడెంట్ ఆఫ్ ఐటీ పార్క్స్ అసోసియేషన్. దిస్ పర్టైన్స్ టు విశాఖపట్నం అండ్ ఆల్సో ఐఎమ్ ది ఫ్లోర్ లీడర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. ఫ్లోర్ లీడర్స్ కూడా మీరు సమయం ఇవ్వకపోతే ఎట్లా? నీ మంత్రినేమన్నా అడుగుతారా, వాళ్ళనేమన్నా సమాధానం చెప్పమంటారా అని అడుగుతుంటే కూడా వినిపించుకోకుండా నేను ఫ్లోర్ లీడర్ను, నాకే టైం ఇవ్వకపోతే ఎట్లా అని గరమైండు విష్ణుకుమార్ రాజు సారు. అరే టైం గురించి కాదు అని స్పీకర్ సారు ఎంత చెప్పినా కూడా వినిపించుకోలే పువ్వుపాటి ఎమ్మెల్యే. ఇక ఇయ్యాల సభల అన్నింటికంటే హైలైట్ ఏందంటే ఇగో గిదే 0 hour. ఈ 0 hour స్టార్ట్ చేసే ముందే నేను చెప్పేది ఏంటంటే, నాకు సుమారు ఒక 40 మంది పేర్లు ఇచ్చారు. నాకు ఇచ్చిన సమయం అరగంట మాత్రమే. సో అంచేత మరి బెల్లు కొడితే చాలామంది బాధపడుతున్నారు, ఇది మా హక్కు అంటున్నారు. ఎవరి కాళ్ళు హక్కు అని 30 నిమిషాలు మాట్లాడుకుంటే సభ నడవదు. కాబట్టి ఆ హక్కుల కోసం పోరాటం చేసేవారిని నేను ముందే రిక్వెస్ట్ చేస్తాను. టైం తక్కువ ఉంది, మాట్లాడేటోళ్ళు 40 మంది ఉన్నారు, బెల్లు కొడితే బాధపడుతున్నారు, మాట్లాడు మా హక్కు అంటున్నారు, మరి గిట్లయితే ఎట్లా అని గట్టిగానే గరమైండు చిన్న స్పీకర్ రఘురామకృష్ణం రాజు సారు. నీ అవ్వ గిసుంటి ర్యాగింగ్ అయితే ఏ స్పీకర్ చెయ్యలే కావచ్చు గింతకు మోదాలు. గది కూడా ప్రతిపక్ష లీడర్లను కాకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలనే. మొత్తానికైతే కూటమి ఎమ్మెల్యేలల్లా పంకపాటి లీడర్లను చూసుకుంటున్నట్టున్నాడు చిన్న స్పీకర్ రఘురామ సారు అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్. పిఎస్సి చైర్మన్ అంటే తెలంగాణనే యాదచ్చేటంత పంచాదైంది గప్పట్ల. ఒక పార్టీకేంచి జంపై ఇంకొక పార్టీలకు పోయిన ఆయనకు ఎట్లిత్తరుగా పదవి అని చాలా మంది మొత్తుకునేడే కాదు, తన్నుకునేదాకా పోయింది పంచాది. అగో ఇప్పుడు గదే పిఎస్సి చైర్మన్ పదవి గురించి ఏపీలో కూడా చిన్నపాటి పంచాద అవుతున్నది. మరి గా పంచాదేందో గా పదవి ఎవలకు రాబోతున్నదో తెలుసుకున్నదా పాండ్రి మరి.
ప్రతిపక్ష హోదా కోసం అడుగుతున్న జగనన్న ఇప్పుడు పిఏసీ చైర్మన్ గా గదేనుల్లా ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పదవిని కూడా అడిగే అవసరం పడ్డది. ఎప్పటికీ గీ ప్రతిపక్ష పోలకే ఇస్తారు గాని గీతాప ఏపీలాగా పదవి పంకపాటికి వచ్చేటట్టు లేదు. ఎందుకంటే పిఏసీ సభ్యుడిగా కావాలంటేనే 20 మంది సభ్యుల సపోర్ట్ అవసరం. కానీ పంకపాటికి అసెంబ్లీలు ఉన్నదే 11 మంది. ఇక సభ్యుడు గానికే సపోర్టు లేనప్పుడు చైర్మన్ గా గానికి ఏడుంటది. గందుకే పంకపాటికెంచి నామినేషన్ వేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి సార్కు గా పదవి అచ్చుడు కష్టమే. ఇక కూటమికెంచి కూడా చాలా మంది నామినేషన్ లేచిండ్రు పిఏసీ చైర్మన్ పదవికి. పంకపార్టీకి బలం లేకపోయినా కూడా పిఏసీ ఇస్తే మంచిగుంటది అని కొన్ని ఆలోచనలు కూడా చేసిండ్రట గాని మళ్ళీ అటెన్కాల ఏమైందో గాని ఇక పదవిని కూటమి ఎమ్మెల్యేలకే ఇద్దామని అనుకుంటున్నారట. దాంట్లో జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సార్కే ఇస్తారట. రేపు చెప్తారట గీనె పేరును అసెంబ్లీలా. ఇన్నొద్దులేమో ప్రతిపక్ష హోదా అని అసెంబ్లీకి రానన్నాడు జగన్ అన్న. ఇప్పుడు పిఏసీ చైర్మన్ పదవి పేరు చెప్పి కూడా ఇంకేదన్నా అంటాడా ఏంది చూడాలి మరి అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్. అయిందుల్లా ఇక డేట్ ఫిక్స్ అయింది. తారీఖు 9, నెల పేరు డిసెంబరు. ఎక్కువ దూరం ఏం లేదు. గట్టి కొడితే గిటు 9 రోజులు, గట్టి 9 రోజులు. మరి డిసెంబర్ 9వ తారీఖు నాడు ఎంత పంచాది అవుతుందో, ఎన్ని మాటల బాంబులు వేలుతాయో చూడాలి. అగో డేట్ చెప్తున్నావు పంచాది అంటున్నావు ఏంది సంగతి అని అంటారా? నేను చెప్పుడు ఎందుకు కానీ మీరే చూసిరా పూరిగా. రా అసెంబ్లీకి రాబోయే స్వామి అసెంబ్లీకి రా చూస్తా. మళ్ళొక్కసారి చెప్తున్నా రాబోయే స్వామి అసెంబ్లీకి రా. దా అసెంబ్లీకి దా రావయ్య స్వామి అసెంబ్లీకి రా అని సీఎం రేవంత్ అన్న ఈ 11 నెలల్లో చాలా మలకల పిలిచిండు కేసీఆర్ సార్ను. గీన పిలుచుడే తప్పితే గాయనైతే రానే రాలే. సర్కార్కు ఏడాది టైం ఇద్దామనే సారు గట్ల ఏం మాట్లాడకుండా అసెంబ్లీకి రాకుండా ఉన్నాడట. ఇక జనవరిలో సారు ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తాడనే ముచ్చట మొన్న నడుమనే బయటకు వచ్చింది కదా. ఇక ఇప్పుడేమో డిసెంబర్ 9కి తెలంగాణ అసెంబ్లీ మీటింగ్లు పెట్టింది సర్కారు. ఈ మీటింగ్ లో చాలా పెద్ద పెద్ద ముచ్చట్ల మీద చర్చలు అవుతాయట. రైతు భరోసా, ఆసర పింఛన్లు పెంచుడు మీద కూడా తీర్మానం ఉంటదట. అయితే డిసెంబర్ 7వ తారీఖు నాటికే తెలంగాణ పార్టీ సర్కార్కు సంవత్సరం నిండుద్ది. ఇక మరి డిసెంబర్ 9వ తారీఖు నాడు పెట్టే అసెంబ్లీకి కేసీఆర్ సార్ అత్తడన్నట్టే. కేసీఆర్ సార్ అసెంబ్లీకి వచ్చుడే పార్టీ వాళ్ళ జీవితాశయం లెక్క కానరాబట్టే. మరి కేసీఆర్ సార్ అయితే ఎట్లుంటుందో, ఏ ముచ్చట్ల మీద పంచాయతీలు అవుతాయో, సభ ఎట్లా నడుతుందో, మైక్ కోసం ఎన్ని రోజులు అవుతాయో, రేవంత్ అన్న ఏం మాట్లాడతాడో, కేసీఆర్ సార్ ఏం సమాధానం ఇస్తాడో, ప్రతిపక్ష లీడర్ కేసీఆర్ సార్ ఎట్లా ఉంటాడో అని మస్తుగా మాట్లాడుకుంటున్నారు తెలంగాణ పబ్లిక్. ఇక గిదే ముచ్చట్ల ఇంకో ముచ్చట ఏంటంటే జనవరిలో సర్పంచ్ ఎలక్షన్లు పెట్టడానికి చూస్తున్నారట సర్కారు. మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి సంక్రాంతి పండుగ తర్వాత ఎలక్షన్లు పెడతారట. అందుకోసమే కావచ్చు పింఛన్లు పెంచుదాం అనుకుంటున్నారు సర్కారు వాళ్ళు. మరిగా చూడాలి జనవరి కంటే ముందుగానే కేసీఆర్ సార్ అసెంబ్లీకి వచ్చి సర్పంచ్ ఎలక్షన్ లో జోరు చూపిస్తాడో, లేకపోతే మళ్ళా ఎంపీ ఎలక్షన్ లెక్కనే పార్టీ ఎక్కువ జాగాలో గెలుతుందో అని అనబట్టిరు ఈ ముచ్చటనకైనా పబ్లిక్. ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాలి కదా. మరి పెద్ద మనిషి ఏమి గుర ముంగటేసుకున్నాడో ఇయ్యాల అరుసుకునొద్దాం పాన్ రూపారి. ఓ తాత ఏం చేస్తున్నావే? నేను వాళ్ళని అడుగుతుంటే నువ్వు నడిమితే ఏం మాట్లాడద్దు. నువ్వు నా అసిస్టెంట్ అన్నట్టు. నేను వాళ్ళని అన్ని ముచ్చట్లు అడుగుతాంట. నువ్వు మళ్ళీ నడిమిట్లకి వచ్చి ఇది కాదు అది అది కాదు ఇది అని చెప్పేసి అని ఏళ్ళు పెట్టద్దు సరేనా? చలో పాయ్ అడుగుదాంపా. బడ్లు వాగుల కలితేంది, గొడ్లు గోదాట్లే పోతేంది. నా ఏషాలైతే నేనేస్తా అన్నట్టు ఉంటాయా మా ముసలోని కథలు. ఓ తాత వార్త తీసుకొచ్చేది ఇడిచిపెట్టి ఇక పగటేషాలు ఎందుకు వేస్తున్నావే? పక్కోడుక్క ఏ శకునం అయితే ఎదురు పడద్దని అనుకున్నామో అదే శకునం కుక్క లెక్క ఎదురుగా వచ్చి నమస్తే అని అంటాది. అరే మనం ఏడికి పోతే దీనికేంది, మనం ఏం చేస్తే దీనికేందిరా? దీన్ని ఇట్లా మన్నుగొట్ట ఇది ఏమైనా నాయంబడి పడతా అంటదేవురా? ఓ ముసలోడా నేను పక్క అడుగుతుంటే ముఖం గట్టి ముఖాన పెట్టి గులుగుతున్నావు దేనికి? ఇంతకు తమరు పెన్నులు పేపర్లు పట్టుకొని ఎటు పోతున్నారో గది చెప్పండి ముందు. సర్వే చేయబోతాను. సర్వే అంటే ఇది వచ్చి అల్లాటప్ప సర్వే అనుకునేవే సర్వపిండి మొకందాన. మా ముఖ్యమంత్రి రేవంత్ సారు తల ఎత్తుకొని నిలబడే సర్వే ఇది. అగో గీ నడమ చేస్తున్న కులగన సర్వే గురించి తెలుసు గాని నువ్వు చేస్తున్న గీ సర్వే దేనికి గది చెప్పు మొదలు. అరే ఇప్పుడు మనం వివరాలన్నీ దీనికి ఎప్పుడు పొద్దుపోతుంది కానీ దీన్ని అడిగితే మనం సర్వే చేసి కూడా అయిపోతాయి కదా. బుజ్జి నాకు ముచ్చటేందో నువ్వు మంచిగా చెప్పు. నీ పేరేంది? గౌరమ్మ కదా. బుజ్జి మీ ఇంట్లో మా రేవంత్ సారు గజ మీద కూర్చున్నాక ఏమన్నా సర్కారు కొలువులు ఇచ్చిండా? అవి వచ్చేది ఉంటే నాకు చెప్పాలి వివరాలు. గా సర్కారు నౌకర్ గతి లేకనే ఇగో గిడ ప్రైవేట్ కొలువు చేసుకుంటున్నా. ఓకే మీ ఇంట్లో వాళ్ళకు సర్కారు కొలువులు రాలేదు, మా రేవంత్ సారు ఇయ్యలేదు అంతే కదా. సరే నెక్స్ట్ మనం ఇంకో ఇంటికి పోవాలి దారా. ఎవరా ఇంట్లో ఎవరు లేనట్టున్నారుగా. అరే ఇక్కడ రారా ఇక్కడ. అరే శరాలు ఇది మీల్లా. సరే
మీ ఇంట్లో ఎవరికన్నా రేవంతాల్ సారు సర్కార్ కోలు ఇచ్చిండా చెప్పు రాసుకుంటా. ఇంకా ముసలోళ్ళకు సర్కార్ కొలువు ఎట్లా వస్తుంది? ముసలోడ అన్ని తలతో కొలని సర్వేలు చేస్తావు, అయినా ఈ సర్కార్ కొలువుల సర్వే ఏందే? మా రేవంతాల్ సారు నిన్న ఎవడాల రాజన్నకు మొక్కులు అప్పచెప్పేందుకు పోయినప్పుడు ఏమని చెప్పిండు? నేను గద్దెనెక్కిన ఈ 10 నెలలనే 50,000 సర్కారు కొలువులు ఇచ్చినా అని చెప్పిండు. దాంట్లో ఏ ఒక్క కొలువు తక్కువ ఇచ్చినా నిరూపించినట్లేదు ఉంటే నేను కేసీఆర్ సార్కు క్షమాపణలు చెప్తా అని చెప్పిండా లేదా? అగో గదే సర్వే లెక్కలు చేస్తానా, ఆ లెక్కలన్నీ బయటికి తీస్తానా, అందుకే ఈ సర్వేలన్నీ చేస్తాను. అట్లయితే ఈ సర్వే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేయాలి. ముఖ్యమంత్రి సార్ చెప్పినట్టు సర్కారు నిజంగానే 50,000 కొలువులు ఇచ్చిందా లేదా అని లెక్కలు చేసి రేవంతాల్ సారును విమర్శించాలే గాని నువ్వెందుకు చేస్తున్నావు ఈ సర్వే అంటున్నా. ఆగో గక్కడనే ఉన్నది లిటికేషను. ఆ కారు పాచోళ్ళు ముందుగానే అయితే లెక్కలు బయటికి తీసి మా రేవంతాల్ సార్ను బదనం చేస్తారేమోనన్న అనుమానంతో నేనే మా సర్కార్ తరపున ఇల్లు తిరిగి సర్వేలు చేసి పక్కాగా లెక్కలు తీసి చూద్దామనే ఇట్లా సర్వేలు చేస్తాను. ఎరికేనా? ఓహో అదా ముచ్చట. అయినగా 50,000 కొలువులల్లా కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడే 36,000 సర్కారు కొలువులు ఇచ్చినామని చెప్తున్నారు కాదే? వాళ్ళు అట్లా గాలి ముచ్చట్లు మాట్లాడతారు, మేము అట్లా కాదు. పక్కాగా మక్కి లెక్కలు తీసే మాట్లాడతాం. వాళ్ళ లెక్క చేయని వాటిని చేసినామని చెప్పాం. అట్లా చేయనోడే అయ్యేదుంటే మా ముఖ్యమంత్రి రేవంతాల్ సారు 1,000 మందిలో 50,000 కొలువులు ఇచ్చినాం, అవి ఇయ్యలేదు, అయితే మేము అందరికి క్షమాపణలు చెప్తా అని ఎందుకు సైలెంట్ చేస్తుంటాడు చెప్పు కారా? నువ్వు అట్లా మాట్లాడుతుంది అది అది నిజమే కావచ్చు గాని నిజంగానే దాంట్లో ఏ ఒక్క కొలువు తక్కువ ఇచ్చినట్టు తేలినా మీ సారు నిజంగానే మైకుల ముంగట్కొచ్చి క్షమాపణ చెప్తాడంటావు మరి? అరే ఆ కారు పాచోళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 36,000 సర్కారు కొలువులు ఇచ్చినట్టు నిరూపించమను. అట్లయితే మా రేవంతాల్ సారు 36,000 సార్ల కేసీఆర్ సార్కు క్షమాపణలు చెప్తాడు. అరే అట్లా కాదే, మా రేవంతాల్ సార్ ఏమన్నా వచ్చి అల్లాటప్ప మాటలు మాట్లాడేటోడు అనుకుంటున్నావా? గట్టిగా గాలి ముచ్చట్లు చెప్పేటోడు అనుకుంటున్నావా? మాట ఇచ్చిండు అనుకో మెడకాయ మీద తలకాయనైనా తీసేసుకుంటాడు మాట నిలుపుకునేటందుకు. ఎరికే నీకో? అట్లనా? అట్లయితే గా సర్కార్ కొలువుల సర్వేతో పాటు ఇంకొన్ని ముచ్చట్ల సర్వేలు చేయరాదు? ఏంటియో చెప్పు, నేను ఇల్లు తిరిగి ఆ ముచ్చట్లు కూడా అడిగి సర్వేలా రాసుకుంటా. 100% రుణమాఫీల ఎంతమంది రైతులకు రుణమాఫీ అయ్యిందో అడిగి తెలుసుకో. సర్కార్ ఇస్తున్న కళ్యాణ లక్ష్మిలో ఎంతమంది ఆడబిడ్డలకు తులం బంగారం అందిందో అడిగి తెలుసుకో. అట్లనే 200 యూనిట్ల ఉచిత కరెంటు ఎంతమంది కుటుంబాలకు అయిందో అడిగి తెలుసుకో. ఎంతమందికి 500కే గ్యాస్ బుడ్డి అందుతుందో గది కూడా అడిగి తెలుసుకో. అబ్బర కొడుకు, ఇది మొదలుపెట్టింది కారా పెంట మొక్కంది. ఈ లెక్కన మన రేవంతాల సారు చాలా ముచ్చట్ల మీద చాలా మందికి చాలా క్షమాపణలు చెప్పాల్సి వస్తుంది. అట్లయితే మనం ఈ సర్వేలు చేసులు బంద్ పెట్టి మన రేవంతాల సార్ తరపున ఇల్లు తిరుక్కుంటా క్షమాపణలు చెప్పుకుంటా దండాలు పెట్టుకుంటా రావాల్సి వస్తుంది. అదే కథ ఏటట్టుంది మరిగా. మరంటావు ముసలోడా, కొలువులు ఇచ్చినామని చెప్పుకుంటున్న మాటలినే నువ్వు జబ్బలు జరుపుకుంటున్నావు కదా. ఇత్తమని చెప్పి ఇప్పటికి ఏడాది దగ్గరికి వస్తున్నా ఇయ్యని వాటి గురించి మాట్లాడమను మీ రేవంతాల్ సారును. అవి ఎప్పుడు ఇస్తారో ఇప్పటికైనా కరెక్ట్ గా చెప్పుమను. గా ముచ్చట్లేదో మమ్మల్ని అడిగితే తల్లి నీకు దండం పెడతా. గా ముచ్చట్లు మమ్మల్ని ఎందుకు అడుగుతాను? ముఖ్యమంత్రి రేవంతాల్ సార్ని అడుగు. లేకుంటే మార్పు కావాలని నువ్వు ఓటు గుద్ది గెలిపించడం మీ ఎమ్మెల్యే సార్ని అడుగు. మమ్మల్ని ఎందుకు అడుగుతాను? మరి నువ్వెందుకు సర్వేలు చేస్తున్నావు? ఓ మా బుద్ధి గడ్డి తిని సర్వేలు చేస్తాను కానీ ఇక నీ వార్తలు నువ్వు చదువుకో, మా ఇంటికి మేము బీక్తాను కానీ అలకదా కూడా కానీ అన్ని తీర్ల తిడతా ఇంకా నిలబడేమో ఇంటానేమోరా సపరేట్గా మా ఇంటికి. నేను అప్పటిసారి చెప్తాను, నీకు చెవులు లేదా? నేను చెప్తాను ఈయన చెప్పుకుంటుంటాను. సర్వేలు అద్దరా అని అంటే నువ్వే అన్నావు కారా. ఇల్లు తిరిగి అడుగుదాం పా, మన రేవంతాల్ సార్ పరువు నిలబెడదాం పా. చూసినారులా 10 నెలల్లో 50,000 కొలువులు ఇచ్చినాం. అందులో ఒక్కటి తక్కువ ఉన్నా నేను బహిరంగంగా క్షమాపణలు చెప్తానన్నాడు సీఎం రేవంత్ అన్న. ఇక ఇంకో దిక్కేమో గవన్నీ ఉత్తముచ్చట్లు మేమిచ్చిన కొలువులను కూడా వాళ్ళ ఖాతాలు వేసుకుంటున్నారు షైపాటి సర్కారోళ్ళు అని గర్వవుతున్నారు కారు పాటోళ్ళు. మరి ఆ కొలువుల లెక్కలు ఎవరు తీస్తారో ఎవలకు సారీ చెప్తారో చూడాలి. మరి ఇక పబ్లిక్ ఇంక ఈ ముచ్చట్లు కాదు, లిలిపుట్ ముచ్చట్లు కూడా ఉన్నాయి. మరి అవి కూడా అరుచుకొని రాపుర్రి.
బార్డర్లా ఆర్మీ కొలువు చేస్తున్న గీ జవాను వాళ్ళమ్మని ఎట్లా సర్ప్రైజ్ చేసిండో చూడుండ్రి. సెలవుల పేరు మీద ఇంటికొచ్చిన గీ జవాను ముందుగాల ఇంటికోకుండా డైరెక్ట్ వాళ్ళమ్మ పనిచేసే కొబ్బరి బొండల దుకాణం కాడికి పోయిండు. ఇంటికొచ్చే ముచ్చట కూడా ఎవ్వలకు చెప్పలేదట. డైరెక్ట్ ఆర్మీ డ్రెస్లనే దుకాణం కాడికి పోయి కస్టమర్ లెక్కనే కొబ్బరి బొండం కావాలని అడిగిండు వాళ్ళమ్మను. ఇక ముఖానికి మాస్క్ పెట్టుకునే వరకు 100 కస్టమర్ల గీనొకలు కావచ్చు అనుకున్నది గాని కొడుకేనని గీమసుతం గుర్తుపట్టలేకపోయింది. ఇక కొబ్బరి బొండాన్ని తీసి కొట్టిద్దాం అనుకునే వరకు అమ్మ నిన్ని కొడుకునే అని చెప్పి పాయిరంగా అలుముకున్నాడు. ఇక ఎంబటే అల్లమ్మ కళ్ళెంబడి మస్తుగా నీళ్లు తీసుకున్నది. ఏడ్చుకుంటేనే కొడుకు మీదున్న పాయిరాన్ని చూపెట్టుకున్నది. గిట్లా ఏడైందో ఏమో గాని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు తల్లి ప్రేమను మించినది ఏది లోకంలో లేదు అని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. లగ్గమైన నెల 2 నెలలకే ఏరువాడి కన్నులను పట్టించుకొని గీ జమానాల గీళ్ళని చూసిండ్రానుల్లా ఇంట్లున్న పెద్ద మనుషులకు పెళ్లి రోజు పేరు మీద ఆళ్లతోని మంచిగా కేక్ కటింగ్ చేపించి జోర్దారుగా సంబరాలు చేసిండ్రు. హన్మకొండ జిల్లా కాట్రపల్లి అనే ఊళ్ళుండే చంద్రవ్వ భద్రమ్మ అనే గీళ్లకు 3 బిడ్డలు 1 కొడుకట. ఇక మనవలు మనవరాన్లు అందరు కలిసి 60 మంది దాకున్నారట. మా కోసం ఎంతో కట్టబడ్డ మా ఊళ్ళ కోసం ఏదన్నా చెయ్యాలే అని అందరు కలిసి ముసలుళ్లకు గీ తీరుగా మళ్ళా లగ్గం చేసిండ్రు. ఇక లగ్గం కార్యం ఒడిచినాక అందరూ వాళ్ళ కాళ్ళు కడిగి దండం పెట్టి దీవెనార్తలు తీసుకున్నారు. కానీ చూసిండ్రానుల్లా గీ జమానాల ఉమ్మడి కుటుంబాలు చాలా తక్కువ ఉంటాయి. ఎవల స్వార్థం వాళ్ళదే. బంధాలు బంధుత్వాలను మర్చిపోతున్న గీ కాలంలా కొడుకు కోడలు బిడ్డలు అల్లుండ్లు మనుమలు మన్మరాన్లు ముని మనుమలు ముని మన్మరాన్లు ఇట్లా అందరూ ఒక్క దగ్గర చేరి పెద్దల కోసం గీ తీరుగా పండుగ చేసిండ్రంటే నిజంగా చాలా గ్రేటే కదా. రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సెట్ చేసిండ్రు కదా. కామారెడ్డి జిల్లా మద్నూరు మార్కెట్లా నామినేటెడ్ పోస్ట్ అయిన మార్కెట్ చైర్మన్ పదవికి పరీక్ష పెట్టిండ్రు ఆడున్నోళ్ళు. అయితే మద్నూర్ మార్కెట్ కి కమిటీ చైర్పర్సన్ పదవిని ఎస్సీ మహిళకు కేటాయించిండ్రు సర్కారోళ్ళు. దీనికి మొత్తం 15 మంది దాకా మహిళలు అప్లై చేసుకున్నారట. అయితే కామన్ గా మార్కెట్ చైర్మన్ పదవిని ఎమ్మెల్యేకో లేకపోతే ఆ పార్టీ పెద్ద లీడర్ లెవెల్ అన్న నామినేట్ చేస్తారు గాని గిడున్న ఎమ్మెల్యే మాత్రం పదవి కోసం పరీక్ష పెట్టిండ్రు. ఎవరికి పడితే వాళ్ళకి కాకుండా టాలెంట్ ఉన్నోళ్ళకే పదవి ఇవ్వాలని గీ ఆలోచన చేసిండట ఆడున్న ఎమ్మెల్యే. ఇక మొత్తం 15 ప్రశ్నలతోని పరీక్ష కూడా పెట్టిండ్రట. ఇక పరీక్షల సౌజన్య అనే గీమె 12 ప్రశ్నలకు కరెక్ట్ జవాబులు చెప్పి పాస్ అయ్యే వరకు చైర్పర్సన్ పదవిని గీమెకే ఇచ్చిండ్రు. రాజకీయాల మార్పు కోసం టాలెంట్ ఉన్నోళ్ళకే పదవి ఇవ్వాలని గీ ఎమ్మెల్యే చేసిన ఆలోచనను మంత్రులు సీఎం రేవంత్ అన్న కూడా తారీఫ్ చేసిండట. పేద కుటుంబం కెంచొచ్చిన నాకు పరీక్ష ద్వారా చైర్పర్సన్ పదవి వచ్చింది. ప్రజలకు సేవ చేసేటందుకు వచ్చిన ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా పబ్లిక్ కు పాయిద చేసేందుకు పని చేస్తా అని చెప్పుకొచ్చింది. గవర్నమెంట్ కొలువుల కోసం పరీక్షలు పెట్టినట్టు నామినేటెడ్ పోస్టులకు కూడా పరీక్షలు పెడుతున్నారంటే ముంగట సర్పంచ్ ఎలక్షన్లకు కూడా పెట్టేటట్టున్నారు అని పరిశాన్ అవుతున్నారట చాలా మంది గీ ముచ్చట ఎరకైనోళ్ళు. ఆగో గీ అక్కేవలో గాని మంచిగా ఆఫీసులో నిద్రపోతున్నది కదా అని అనుకుంటున్నారు కదా. గామె నిద్రపోతలేదుల్లా చేసిన తప్పుకు ముఖం చూపెట్టుకోలేక తలదించుకున్నది. గిట్లా మైబాద్ కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తున్న గీమెను ఏదో భూమికి సంబంధించిన కాయిదాలు ఇయ్యనికి 20,000 లంచం అడిగిందట. గిన్నొద్దులు పని చేయకుండా తప్పించుకున్నదేగాక మీదికెంచి లంచం అడిగినందుకు ఏసీ బొల్లకు కంప్లైంట్ చేసిండట. ఇక గీ ముచ్చట గురించి గిమెను పట్టుకున్న ఆఫీసర్లే చెప్తున్నారు. ఈనుండ్రి. 12వ తారీఖు నాడు ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ సీనియర్ డ్రాఫ్ట్మెన్ కలిసి అతని పని గురించి అడగగా ఆ ఇన్ఛార్జ్ అయినటువంటి జ్యోతి సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ తనకి 20,000 రూపాయలు లంచంగా కావాలని అడిగింది. ఆ లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేసినాడు. అయితే ఈరోజు 20,000 రూపాయలు జ్యోతి సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ గారు తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. ఆగో గదన్నట్టు ముచ్చట. సర్కార్ కొలువుల పేరు మీద వేలకు వేలు జీతాలు తీసుకుంటే కాకుండా పబ్లిక్ కు కావాల్సిన పనులు చేయకుండా మీదికెంచి లంచాలు డిమాండ్ చేసి తిప్పలు పెడుతున్నారట ఆడాడ కొందరు ఆఫీసర్లు. గిట్లనే ఇగిమే గట్లనే లంచం తీసుకుంటుంటే ఏసీ బొల్లు అరెస్ట్ చేసి కోర్టులు అప్పజెప్పనికి తీసుకుపోయినరట. ఇక ఎవరన్నా గిట్లనే లంచాలు డిమాండ్ చేస్తే మాకు మతలావు చేయాలని చెప్పుకొచ్చిండ్రు ఏసీ బొల్లు. చూసిండ్రు కదా పబ్లిక్. ఏదైనా పనుల కోసం లంచాలు డిమాండ్ చేసినట్లయితే మీరు కూడా పనులు జల్దీనా కావాలని అడిగిన పైసలు ఇయ్యకుండ్రి.
ఎంబటే ఏసీ బొల్లకు ఫోన్ కొట్టి వాళ్ళని వట్టియుండ్రి గిట్లనే గప్పుడే వాళ్ళకు తిక్క కుదురుతుంది మళ్ళా. ఇక పబ్లిక్ ఇలా తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన. ఇక ఇవులా అయ్యాటి తాజా పంట సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లో మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలి ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రే. గిజుండి ముచ్చట్లు ఆడ మస్తుంటాయుల్లా అన్ని ముచ్చట్లు మీ దాకా జరగాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయుండ్రి, ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయుండ్రి. ఏమంటున్నాం? సరే ఉంటాం, అలా టాటా, నమస్తే.